ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఉల్లాసంగా ఉత్సాహంగా జరిగిన ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు. పాల్గొన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి ఆనం. శుక్రవారంతో ముగిసిన ఎడ్ల బండ్ల లాగుడు పోటీలు. మంత్రి నారా లోకేష్ జన్మదినంతో వేడుకలతో ముగింపు. పలు ప్రాంతాల్లో పరామర్శలకు వెళ్లిన శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్, పాల్గొన్న నాయకులు. ఎడ్ల బండ్ల లాగుడు పోటీలో పాల్గొన్న డాక్టర్ వీరశంకర్రావు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే పత్తిపాటి. సబ్ జూనియర్స్ విభాగంలో గెలుపొందిన విజేతలకు పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల, గుంటూరు రేంజ్ ఐటీ సర్వశిష్ట త్రిపాఠి, పల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణారావులు మాజీ మంత్రి పత్తిపాటితో కలిసి సంయుక్తంగా నగదు ప్రోత్సాహ బహుమతులు అందజేశారు. బహుమతులు అందించిన అనంతరం ఎమ్మెల్యే ప్రతిపాటి ఫౌండేషన్ నిర్వాహకులు, ఎడ్ల పందెల నిర్వాహకులు, ముగ్గురు ఉన్నతాధికారులకు ఘనంగా సన్మానించారు. శాలువాతో సత్కరించి మొమెంటోలు అందజేశారు. మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు నేతృత్వంలో ప్రతిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శనలో భాగంగా 5వ రోజు జరుగుతున్న పోటీలకు వారు ప్రత్యేక అతిథులుగా విచ్చేశారు. మొదటి బహుమతి విజేత గరికపాటి లక్ష్మయ్య చౌదరి, పెద్దగుటిపాడు ప్రతిపాడు మండలం. రెండో బహుమతి హత్తోట శిరీష చౌదరి, శివకృష్ణ చౌదరి, వేటపాలెం, చుండూరు మండలం, బాపట్ల జిల్లా. సంపటి వీరబ్రహ్మం నాయుడు, ఉయ్యందన, క్రోసూరు మండలం, పల్నాడు జిల్లా. మూడో బహుమతి విజేత కొనిగల గాయత్రి, పొట్లపాడు, కురిచెడు మండలం, ప్రకాశం జిల్లా. వారితో పాటు మరో 6 జతల ఎడ్ల యజమానులకు బహుమతులు ప్రదానం చేశారు. బహుమతులు అందించిన అనంతరం ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఎస్పీ కృష్ణారావులు ఎడ్లను పట్టుకుని ఫోటోలు దిగారు. పోలీసు వారి సహాయ సహకారాలు, నిబద్ధత, క్రమశిక్షణ కలిగిన విధి నిర్వహణ వల్లే గత 5 రోజులుగా భారీ స్థాయిలో జరుగుతున్న ఎడ్ల బల ప్రదర్శన పోటీలు విజయవంతం అయ్యాయని, వారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారని నిర్వాహకులు తెలియజేశారు. త్రిపాఠి గారు, గుంటూరు రేంజ్ ఐజీ ఐపీఎస్ కృష్ణారావు గారు, పల్నాడు ఎస్పీ, అలాగే మన పూర్వ వ్యవసాయ గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు, పల్నాడు రాణికం తరపున, చిలకలూరిపేట నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరి తరపున దీక్ష, వారి సమర్థత ప్రధాన కారణం రవీంద్రారెడ్డి గారు ప్రొద్దుటూరు గారు. స్త్రీ శక్తికి పరాశక్తిగా తను ఇక్కడ వచ్చేసి అందరు స్త్రీలకు ప్రేరణ శక్తిగా మారారు. ఆమెను గౌరవించుకోవటం మా నాయకుడు పత్తిపాటి పుల్లారావు గారు జీవిస్తున్నటువంటి ఈ ప్రేమ అభిమానాలకు మేమందరం కూడా సదా జేజేలు పెరుగుతూ మెమోంటాను సమర్పిస్తూ శాలువాతో ఆయన గౌరవాన్ని ఇనుమడింపజేస్తూ ఆయన నియోజకవర్గ ప్రజలందరి తరపున పార్టీ నాయకులు, గుంటూరు నుంచి వచ్చినటువంటి పల్నాడు జిల్లా పోలీస్ బారావు గారు దుశ్శాలువాన్ని సమర్పిస్తూ తన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం సార్. పోలీస్ బాస్ ఇద్దరికి కూడా మేము గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారికి, పల్నాడు కలెక్టర్ శ్రీమతి కృతికా శుక్ల ఐఏఎస్ గారికి, పల్నాడు పోలీసు అధికారి మీ అభినందనల వెల్లువను అందజేసి చిలకలూరిపేట నియోజకవర్గానికి మరొక కీర్తి కిరీటాన్ని కలికి తురాయిగా అందించారు. ఇంకా హెడ్ కానిస్టేబుల్ గుంటూరు రేంజ్ ఐజీ వారు మన పత్తిపాటి పుల్లారావు గారు సోదరులతో పాటు కలిసి చక్కగా ఆ వృషభ రాజాలకి పాటు మనకి ఇక్కడ శాంతి భద్రత వేదికకు బంగారు కానుక. దేశంలో ప్రతి ఒక్కరు బ్రైట్ఫుల్ గా, బ్యూటిఫుల్ గా, సక్సెస్ఫుల్ గా, చీర్ఫుల్ గా, కేర్ఫుల్ గా, ట్రూత్ఫుల్ గా, ఫ్రూట్ఫుల్ గా ఉండాలి. టౌన్ బాపట్ల జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి. జూనియర్స్ రేపల్లె టౌన్ బాపట్ల జిల్లా వారి జత
ఈరోజు సాయంత్రం రేపు నిర్వహించేటువంటి సీనియర్స్ విభాగానికి చిలకలూరిపేట పట్టణం గాంధీపేటలో కాప్రీ వారి గోల్డ్ లోన్స్ నూతన బ్రాంచ్ ను శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ యజమాన్యానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాప్రీ సంస్థ ఏఎస్ఎం కక్కెర రామకోటేశ్వరరావు మరి రాజశేఖర్ మాట్లాడుతూ కాప్రీ గోల్డ్ లోన్స్ సంస్థ దేశవ్యాప్తంగా సుమారు 856 బ్రాంచులతో సేవలు అందిస్తుందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 40 బ్రాంచ్లలో విస్తృతంగా ప్రజలకు సేవలు అందిస్తున్నామని తెలిపారు. అత్యల్ప వడ్డీ రేటుతో బంగారంపై రుణాల మంజూరు చేస్తూ ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్నామని తెలియజేశారు. చిలకలూరిపేట బ్రాంచ్ కు గుంగిలం హేమచంద్ర మేనేజర్ గా, పవన్ కుమార్, అజిత్ బాబు, అనిల్ స్టాఫ్ గా పనిచేయనున్నట్లు తెలిపారు. చిలకలూరిపేటలో రిపోర్టర్ దివి దాస్ కుమార్తె రిసెప్షన్ వేడుక చిలకలూరిపేట పట్టణంలోని శ్రీ కన్వెన్షన్ నందు అంగరంగ వైభవంగా జరుగుతుండగా ఆ వేడుకకు శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరై నూతన వధువర్లు ప్రొఫెసర్ ఇంద్రజ, డాక్టర్ నిస్సిలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకలో శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ వెంట షేక్ మస్తానవల్లి, సయ్యద్ హిదాయుద్దుల్లా, శేషారెడ్డి, ఓల్డ్ గన్ని యూత్ అధ్యక్షులు నాసరవల్లి, అడ్వకేట్ జిల్లాని మాదాసు వెంకట కోటయ్య, మాదాసు సాయి తదితరులున్నారు. చిలకలూరిపేట పట్టణ మైనార్టీసెల్ అధ్యక్షుడిగా మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యుల ఆశీస్సులతో నియమితులైన పట్టణానికి చెందిన సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, పత్తిపాటి అనుచరుడు శేఖరం, తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనార్టీల నాయకులు, యువకులతో పట్టణంలో బాణాసంచా కాలుస్తూ భారీ ఎత్తున ర్యాలీగా పత్తిపాటి క్యాంపు కార్యాలయంలో తనపై నమ్మకంతో మైనార్టీసెల్ అధ్యక్షుడిగా పనిచేసే అవకాశం కల్పించిన అభిమాన నాయకుడు పత్తిపాటి పుల్లారావుని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు శేఖరంను సెలవుతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసి రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ విజయం చేకూరే విధంగా తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను పెంచేందుకు కృషి చేయాలని కోరారు. మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా నియమితులైన షేక్ కరీం మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన తెలుగుదేశం పార్టీ పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా పనిచేసే అవకాశం కల్పించిన మా అభిమాన నాయకులు పత్తిపాటి పుల్లారావుకి ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఎడ్లపాడు మండలం తిమ్మాపూర్ గ్రామ వాస్తవ్యులు పుల్లగుర పేరయ్య సతీమణి విజయమ్మ ఈ నెల 4న స్వర్గస్థులయ్యారు. గురువారం వారి ఆదరణ కూడిక సందర్భంగా వారి చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట పుల్లగుర జాను, రావురి దాసు, పుల్లగుర పెద్ద సుబ్బారావు, పుల్లగుర చిన్న సుబ్బారావు, పుల్లగుర ఆనంద్ తదితరులు ఉన్నారు.
నెంబర్ 5 మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు జనసేన పార్టీ సమన్వయకర్త తోట రాజా రమేష్ సహకారంతో పురుషోత్తమపట్నంలోని సబ్స్టేషన్ వద్ద ఉన్న శ్మశాన వాటిక అభివృద్ధి సుమారు 10 లక్షలతో గ్రావెల్ షెడ్ నిర్మాణం ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించారు. కాంట్రాక్టర్ దేవిరెడ్డి కుమార్ శ్మశాన వాటిక అభివృద్ధి పనులు చేపట్టి సుమారు ఎకరం స్థలంలో గ్రావెల్లో గుంతలు పూడ్చి కాటికాపరి షెడ్, పిండ ప్రధాన షెడ్, స్నానపు గదుల షెడ్ 3 షెడ్లు నిర్మించారు. అభివృద్ధి పనులను జనసేన సమన్వయకర్త తోట రాజా రమేష్, దేవిరెడ్డి కుమార్, అచ్చుకోల వెంకటప్పయ్య, తెలుగుదేశం పార్టీ నాయకులు కొల్లి చిన్నబాబు, తోట గోపాల్ పరిశీలించారు. ఇక్కడ నుంచి స్లో మట్టి పంపిస్తుంది తర్వాత నీళ్ళు వచ్చేసి ఈ గోడ తగిలితే ఈ గోడ పట్టుకొని వెళ్ళిపోతాయి. ఇంకా ఇబ్బంది క్లియర్ కూడా శుభ్రం ఉంటుంది. ఇక్కడ దాకా మొత్తం ఫ్లో వేసి స్నానం చేసేవాడు బొక్క పెట్టారా 10 గంటలు పెట్టాడు మిషన్. పంపిస్తాను ఫ్లోరింగ్ స్నానాలు చేసినా కూడా నీళ్ళు దీనికి మళ్ళీ మాట్లాడుతున్నాను. పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదానికి గురైన వారిని అత్యంత కీలకమైన గోల్డెన్ అవర్ లో ఆదుకుని వారి ప్రాణాలు కాపాడే రాహవీరు పథకంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని పల్నాడు జిల్లా రవాణా శాఖ నిర్ణయించింది. 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో జనవరి 1, 31లో భాగంగా గురువారం జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. భారత ప్రభుత్వ రహదారి రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఈ వినూత్న పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ప్రధాన ఉద్దేశాలు సద్గురువులు ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి బాధితులను ఆసుపత్రికి చేర్చేవారిని రాహువీరులుగా గుర్తించి ప్రోత్సహించడం, నగదు బహుమతి, అర్హులైన రాహువీరులకు 25,000 నగదు బహుమతి, ప్రశంసాపత్రం అందజేస్తారు. చట్టపరమైన రక్షణ, సహాయం చేసిన వారికి ఎటువంటి పోలీసు లేదా కోర్టు వేధింపులు లేకుండా చట్టపరమైన రక్షణ కల్పిస్తారు. జిల్లాలో అవగాహన కార్యక్రమాలు, రవాణా శాఖ అధికారులు జిల్లాలోని ప్రధాన ప్రాంతాల్లో రాహువీరు పోస్టులను ప్రదర్శించి కరపత్రాలను పంపిణీ చేశారు. ముఖ్యంగా ఈ క్రింది ప్రాంతాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. చిలకలూరుపేట బస్టాండ్ ఆవరణ మరియు స్థానిక ఆసుపత్రులు రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు భయపడకుండా ముందుకొచ్చి బాధితులకు సహాయం చేయాలని, తద్వారా అమూల్యమైన ప్రాణాలను కాపాడాలని రవాణా శాఖ అధికారులు కోరారు. మానవత్వంతో స్పందించేవారిని ప్రభుత్వం అన్ని విధాలా గౌరవిస్తుందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. నాదెండ్ల మండలం అప్పాపురం గ్రామ వాస్తవ్యులు తూబాటి వెంకటేశ్వర్లు స్వర్గస్థులయ్యారు. ఈ విషయం తెలుసుకుని వారి స్వగృహం వద్ద ఉన్న వారి ఆధ్వర్యంలో వారి పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగడ సానుభూతిని, సంతాపాన్ని శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్, సోమపల్లి వెంకట సుబ్బయ్య వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వారి వెంట గుమ్మడి అప్పారావు, దొప్పలపూడి అప్పారావు, గుమ్మడి గోపి, పెడవల్లి చిన్నబాబు, కక్కెర శ్రీనివాస్, కొమ్మినేని కోటయ్య, తూబాటి అప్పయ్య, తూబాటి సాంబయ్య, ఎంఎస్ సుబాని, కందుల హనుమంతరావు, కందుల హరీష్, తూబాటి బాబు, తూబాటి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. హాస్పిటల్కి ఆయన కావురు ఆయన కన్నుల కళ్యాణ్ చక్రవర్తి చిలకలూరుపేట పట్టణం ప్రముఖ కాపు నాయకులు పోతురాజు హరీష్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ నెల 15న వారి తాతగారైన పోతురాజు ఎల్లమంద స్వర్గస్థులవగా వారి నాయనమ్మ వీరమ్మ కూడా కన్నుమూయడం కుటుంబాన్ని శోక సముద్రంలో ముంచింది. ఈ విషయం తెలుసుకున్న శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ చిలకలూరుపేట పట్టణంలో భాస్కర్ సెంటర్ వద్ద గల వారి స్వగృహానికి వెళ్లి అక్కడున్న పార్థివ దేహానికి నివాళులర్పించారు. అనంతరం ఆ కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని మరియు సంతాపాన్ని తెలిపారు. ఈ కఠినమైన విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ఆ కుటుంబానికి ప్రసాదించాలని భగవంతుని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట గ్రంథి ఆంజనేయులు, ఇమ్మడి జనకిపతి, హిదాయిల్లా తదితరులు ఉన్నారు.
చిలకలూరిపేట పట్టణంలోని చిన్న పీర్ సాహెబ్ వీధి వాస్తవ్యులు షేక్ కాదర్ వలీ తల్లి షేక్ నాజర్ బి స్వర్గస్థులయ్యారు. ఈ విషయం తెలుసుకుని వారి స్వగృహం వద్ద ఉన్న వారి పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్, సోమపల్లి వెంకటసుబ్బయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో వారి వెంట సయ్యద్ హిదాయుల్లా, గోల్డ్ సుబానీ, జంజనం వెంకటరావు తదితరులు ఉన్నారు. చిలకలూరిపేట పట్టణంలో ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో జరుగుతున్న ఎడ్ల బండ్ల లాగుడు పోటీలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ముఖ్య అతిథిగా మంత్రి కొల్లు రవీంద్ర హాజరయ్యారు. పోటీలను ప్రారంభించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. గోపాలం బ్రహ్మయ్య గారు, గోపాలవారిపాలెం, చిలకలూరుపేట మండలం, పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి. వరుసగా ఈ అమౌంట్ మొత్తాన్ని కూడా ట్రాన్స్లేషన్ ప్రైజ్ 10,000. ఓకే సార్. దయచేసి గ్రామీణ లోపలికి వెళ్ళినటువంటి సోదరులంతా వ్యక్తులు బెదిరితో నిర్వాహకులు చెప్తా ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్న ఈ కార్యక్రమానికి స్పాన్సర్ కొమ్మినేని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అధినేత. జూనియర్స్ విభాగానికి మొదటి బహుమతి 80,000, ద్వితీయ బహుమతి 70,000, మూడవ బహుమతి 60,000, నాలుగవ బహుమతి 50,000, ఐదవ బహుమతి పుల్లారావు గారి ఆధ్వర్యంలో చిలకలూరుపేట నియోజకవర్గంలో ఎడ్ల బల ప్రదర్శన కార్యక్రమాన్ని వైభవంగా ఏదైతే సంక్రాంతి ఉత్సవాల తర్వాత మళ్ళీ అన్నగారి వర్ధంతి దగ్గర నుంచి యువ నాయకుడు, ఆంధ్ర రాష్ట్రంలో కష్టపడుతున్నటువంటి నారా లోకేష్ గారి జన్మదినం వరకు రేపు 23 అడుగుల దూరాన్ని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా అభినందనీయం. వాడిని మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ఇవాళ వ్యవసాయ పరంగా గతంలో ఈ ఎడ్ల ప్రదర్శనకి 2014 ముందు బ్యాన్ ఉంది. కానీ ఆనాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే రైతాంగం కోరుకునేది ఈ బల ప్రదర్శన కార్యక్రమాన్ని రైతాంగం అంతా కూడా కోరుకుంటారు. దాన్ని మళ్ళీ ప్రోత్సహించడానికి మనస్ఫూర్తిగా మరి తీసుకుంటూ మరి 2014 నుంచి 19 వరకు అలాగే మళ్ళీ ఈ సంవత్సరం ఇది 5వ సంవత్సరం మరి పుల్లారావు గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా అభినందన ఇవ్వాలి. ఎందుకంటే మనది వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. ఎక్కువగా వ్యవసాయం పండించే రైతాంగం ఎడ్లు కానీ వ్యవసాయ పరికరాలు కానీ ఎప్పటికప్పుడు మరి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం. ఒంగోలు జాతి కూడా చాలా ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి ఆ ఒంగోలు జాతిని కూడా ఇవాళ మనం ప్రోత్సహించుకోవడం అనేది అభినందనీయం. మరొకసారి పుల్లారావు గారికి ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటూ ఇవాళ చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో
చాలా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో దాదాపు 20 నెలల కాలంలో ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు, ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు, అనేక దేశ విదేశాల నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులు వస్తున్నాయి. 2025వ సంవత్సరంలో దాదాపు దేశం మొత్తం వచ్చినటువంటి పెట్టుబడులు 25% పెట్టుబడి ఒక ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు వారి యొక్క పనితనం ఇవాళ దావోస్ కూడా -6 డిగ్రీలు దావోస్లో ఇవాళ మన రాష్ట్రం కోసం, మన రాష్ట్ర యువత కోసం 20 లక్షల ఉద్యోగాలు కల్పించడం లక్ష్యంతో పనిచేస్తుంది. ఇవాళ పనికి మాలినటువంటి 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి ఈరోజు ఏదేదో మాట్లాడుతున్నారు. ఒక పక్క అభివృద్ధి చేస్తామంటే క్రెడిట్ చోరీ అంటారు. ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్లో ఈగలు తోలుకోవాలని చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ అక్కడ ఫ్లైట్ ల్యాండ్ అయితే ఆ క్రెడిట్ అంతా మాదని మాట్లాడతారు. ఇవాళ అమరావతిలో అభివృద్ధి జరుగుతూ ఉంటే ఇవాళ అదంతా కూడా మేమే చేసామని చెప్తున్నాం. రాయలసీమలో ప్రాజెక్టులు ఇవాళ వేగవంతంగా ముందుకు వెళ్తా ఉంటే దాన్ని ఏదో రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తాం. నిజంగా దురదృష్టకరం. ఇవాళ ఈ రాష్ట్రంలో అతిపెద్ద లెక్కర్ స్కామ్ చేసినటువంటి వ్యక్తి ఇవాళ వాళ్ళందరూ కూడా అరెస్టులో ఉన్నటువంటి పరిస్థితి ఉంటే ఇవాళ మేము చాలా పకడ్బందీగా గత ప్రభుత్వంలో చేసినటువంటి విధానాల కన్నా కూడా ఇవాళ రాష్ట్రంలో అన్ని బ్రాంచ్లు ఏర్పాటు చేసి ఎక్సైజ్ పాలసీ, బెస్ట్ ఎక్సైజ్ పాలసీ అని చెప్పి పక్క రాష్ట్రానికి కూడా చూస్తూ ఉంటే విమర్శ చేసే కార్యక్రమం వాళ్ళు ఇన్ని చేసిన జగన్మోహన్ రెడ్డి లేదు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం పరిగణిస్తాము. ఇవాళ చివరికి ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని కూడా రాజకీయం చేస్తాం. ఇవాళ ఏదైతే తెలుగువారి ప్రైడ్, తెలుగు జాతికి ఒక మోర్నమెంట్ ఉండాలి, తెలుగు జాతికి సంబంధించినటువంటి నాయకత్వాన్ని అందరూ కూడా ఆ మోర్నమెంట్ నిలబెట్టాలని ఆలోచన చేస్తాం. ఇవాళ ఎన్టీ రామారావు విగ్రహానికి ఇన్ని వేల కోట్లు అవసరమని చెప్పి అప్పుడు ప్రచారాలు చేయడానికి ప్రయత్నిస్తాం. ఇది తెలుగువారి ప్రైడ్ కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం, ప్రజలు ఇచ్చే విరాళాలతో జరగబోయే కార్యక్రమం. ఇది తెలుగు భాషని, తెలుగు జాతిని కాపాడడానికి ఏర్పాటు చేయడం మాత్రం జరుగుతుందని మరొకసారి తెలియజేసుకుంటాం. ఈరోజు ఇక్కడ గౌరవ ప్రతిపాటి పుల్లారావు గారి నాయకత్వంలో నిజంగా చాలా రకరకాల వైభవంగా ఉంది. తప్పకుండా ఇలాంటి కార్యక్రమం మరిన్ని ముందుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. చిలకలూరిపేటలో జాతీయ స్థాయిలో ఎడ్ల బండ్ల లాగుడు పోటీలను ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు వారికి ఘన స్వాగతం పలికారు. పోటీలను ప్రారంభించారు. విశిష్ట అతిథులుగా బీజేపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు ఏలూరి శశికుమార్ హాజరయ్యారు. ఈ ఎడ్ల బల ప్రదర్శన పోటీలు నిర్వహించారు. 5 సంవత్సరాల ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించినటువంటి అనుభవం ఈ రాష్ట్రంలో రైతాంగానికి వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి గౌరవనీయులు ప్రతిపాటి పుల్లారావు గారు రైతాంగం గురించి అన్ని అంశాలు స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నట్టుగా వారి అభివృద్ధికి, వారి సంక్షేమానికి గతంలో మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా రైతాంగానికి సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రిగా పశు సంవర్ధన శాఖ కూడా నిర్వహించారు. మరి ఈ పశు పోషణ కానీ పశువుల్ని ఈ విధంగా ఎంకరేజ్ చేయటం, ఎవరైతే వీటిని పోషించే పశు పోషకులు ఉన్నారో అంతరించిపోతున్నటువంటి జాతిని ముందుకు తీసుకెళ్ళడానికి వారిని ప్రోత్సహించే విధానానికి కూడా ఈ కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయి. అదేవిధంగా రైతులకి పూర్తిగా సంతోషాన్ని, ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగించేటటువంటి ఈ కార్యక్రమాలు, ఈ ఎడ్ల పందాలు ఇక్కడ నిర్వహించడం అనేది ఎంతో ఆనందదాయకం. ఇలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1.5 సంవత్సరాల కాలం నుంచి కూడా రైతాంగం అన్ని రకాలుగా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. రైతు పక్ష ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అందులో భాగంగా ఇక్కడ చిలకలూరుపేట రైతాంగం కానీ ఇతర ప్రజానీకం కానీ ఈ పోటీల్ని ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆస్వాదిస్తున్నందుకు వారందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ వీటిని ఏర్పాటు చేసినటువంటి సారథ్యం వహించినటువంటి ప్రతిపాటి పుల్లారావు గారికి, సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను. పట్టణంలో జరుగుతున్న జాతీయ స్థాయి ఎడ్ల బండ్ల లాగుడు పోటీలకు రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు, సత్యప్రసాద్లు పాల్గొన్నారు. 5వ రోజు పోటీలను వారు ప్రారంభించారు. ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు స్వాగతం పలికారు. తిరిగి మన మధ్య తిరగనివ్వాలా? అటువంటి వారికి శిక్ష పడాలా లేదా? చట్ట ప్రకారం అది వేస్తుంటే పడాలా వద్దా? పడాలా వద్దా? మన సొమ్ము దోచుకున్న వాళ్ళని వదిలిపెట్టాలా? వారిని చట్టపరంగా శిక్షించాలా వద్దా?
ఆ పని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో చేస్తా ఉంటే దానికి రెడ్ బుక్ రాజ్యాంగం అని ఏడుపులు పెట్టడం, ఆత్మస్థుతి, పరనింద తప్ప చెప్పిందే చెప్పడం. ఏదో ఒక సామెత ఉంటుంది మా రాయలసీమ ప్రాంతంలో, మీ దగ్గర ఉంది. మీకు నాకు కాదు, ఆ పార్టీలో ఉంటున్న నాయకులు కూడా బోరు కొట్టి వస్తున్నారా బాబు బెంగళూరు ప్యాలెస్ నుంచి అంటే ఇవాళ ఎయిర్పోర్ట్ కూడా రాకుండా పారిపోయే పరిస్థితులు ఉన్నాయి. నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలే, ఎవరిని విమర్శించదలుచుకోలే, కానీ ఇవాళ జరుగుతున్న పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో వాటికు అన్నదాతలకు అండగా నిలబడుతున్నారు. పొగాకు రైతన్నకు ఇబ్బంది వస్తే మార్కెట్ నుంచి ఒక మద్దతు ధరను ప్రకటించారు. మా రాయలసీమ ప్రాంతంలో తోతాపురి మామిడికాయలకు రైతులకు ఇబ్బంది వస్తే మార్కెట్ ఇంటర్వెన్షన్ చేశారు, రైతులు చెల్లించారు. రాయలసీమ ప్రాంతంలో ఉల్లి ఉత్పత్తులకు ఇబ్బంది వస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆదుకున్నారు. ఇవాళ అన్నదాత పేరుతో 2 విడతలు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు అందిస్తుంటే అన్నదాత ఇవాళ సుఖంగా సంతోషంగా ఉంటే చూడలేకపోతున్నారు. అక్క చెల్లెలు మహిళా సాధికారత సంబంధించి ఉంటే చూడలేకపోతున్నారు. పెద్ద ఎత్తున రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చి యువతకు ఉద్యోగ ఉపాధి వసతులు కల్పిస్తుంటే చూడలేకపోతున్నారు. జీర్ణం కాకుండా ఉంది. అప్పుడప్పుడు వస్తారు. ఇప్పుడు కాదట 3.5 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ల ముందొచ్చి యాత్రలు చేస్తారంట. అరే రాజకీయ నాయకుడు ప్రజల సేవ చేయాలనుకునేవాడు, ప్రజల సమస్యల పరిష్కారం చేయాలనుకునేవాడు, ప్రజల సమస్య పట్ల చిత్తశుద్ధి కలిగిన వాడు నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉండాలి. కానీ ఎప్పుడో ఎన్నికల సందర్భంలో నేను వస్తా, యాత్ర చేస్తా, నెత్తి మీద చెయ్యి పెడతా, గట్టం నిగుతా, ముద్దులు పెడతా అంటే ప్రజలు నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరనే విషయాన్ని ఈ విషయంగా అర్థం చేసుకోవాల్సింది. ఒక మంచి పండుగ వాతావరణాన్ని ఇవాళ మనం జరుపుకుంటున్నాం. రాష్ట్రం అంతా ఇదే వాతావరణం ఉంది. ప్రతి తల్లి సంతోషపడతాది, నా బిడ్డకి ఇవాళ తల్లికి 100 ద్వారా డబ్బులు పడుతున్నాయి. ప్రతి అక్క చెల్లెలు సంతోషపడుతోంది, నాకు దీపం పథకం ద్వారా ఇంటికి డబ్బులు వస్తున్నాయని. ప్రతి సామాజిక పెన్షన్ తీసుకుంటున్నా ముసలి వాళ్ళు కానీ దివ్యాంగులు కానీ సంతోషపడుతున్నారు. ఇప్పుడే మా సోదరి ఏం చెప్తాను, అన్న అసలు విషయం నువ్వు చెప్పలేదని. ఏందమ్మా అన్న, శ్రీశక్తి ఉంది కదా ఉచిత బస్సు, ఏమైందమ్మా అని. కాదు, మేము ఇప్పుడు ఆసుపత్రి కింద ముందు రెఫర్ చేస్తే పోవాలంటే దూరం అని పోయేవాళ్ళం కాదు, ఇప్పుడు ఫ్రీ బస్సు పోయి చూసుకొని వస్తున్నాం, ఆరోగ్యం బాగుంది అని. ఇంకొక ఆమె చెప్పింది, అన్న మా అమ్మని చూడాలంటే ఇక్కడ నుంచి విజయవాడలో ఉంది, పోయి రావాలంటే కష్టంగా ఉండేది, అప్పుడప్పుడు పోయేదాన్ని, ఇప్పుడు అవకాశం ఉంటే 2 రోజులకు పోయి వస్తా అని చెప్పి. ఇంకో సోదరి మా అత్తని ఎప్పుడో చూసేదాన్ని, ఇప్పుడు ఉచితంగా బస్సు ఉంది కాబట్టి అప్పుడు చూసి వస్తున్నా అని. ఇంకో సోదరి, నేను పేరు చెప్పదలుచుకోలే, మా పార్టీలో ఒక ఆమె, అన్న ఇంకోటి జరిగిందని. ఏమైందమ్మా, ఇంతకుముందు మా ఆడపడుచుతోనో తోడికోడలతోనో గొడవపడాలంటే ఫోన్లో గొడవపడే వాళ్ళం, ఇప్పుడు ఫ్రీ బస్సు ఉంది కదా డైరెక్ట్ పోయి గొడవపడి వచ్చేస్తున్నామని చెప్పి. నిజంగా నాకు తెలిసి మేము మనసులో ఏమనుకుంటాందో, మార్నింగ్ మెరుపుకలలు చిలకలూరిపేటలో చూస్తుంది, మధ్యాహ్నం కార్తీక దీపం వెళ్ళి విజయవాడలో చూస్తుంది, సాయంత్రం కావాలంటే మళ్ళా జగ్గేపేటకు వచ్చేసి మేఘ సందేశం సీరియల్ కూడా చూసి ఇంటికి వచ్చే సౌలభ్యాన్ని కల్పించండి. నేను ఇది నటించడానికి చెప్పట్లా. మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అదే విధంగా కేంద్రంలో ఒక ఇవాళ ప్రపంచ నాయకుడిగా ఎదిగిన నరేంద్ర మోడీ గారు ఇవాళ మహిళా సాధికారత కోసం, మహిళా ఆర్థిక స్వాతంత్రం కోసం ఇన్ని రకాల పథకాలు తీసుకొస్తుంటే కొంతమందికి జీర్ణం కావట్లా, వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ సందర్భంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి పత్తిపాటి పుల్లారావు గారికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. చిలకలూరిపేట పట్టణంలో ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయ ఎడ్ల బండ్ల లాగుడు పోటీలకు ముఖ్య అతిథిగా చిలకలూరిపేట పట్టణంలోని ప్రముఖ వైద్యులు కొమ్మినేని వీరశంకరరావు హాజరయ్యారు. ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు వారికి ఘనస్వాగతం పలికారు. 5వ రోజు పోటీలను డాక్టర్ కొమ్మినేని వీరశంకరరావు ప్రారంభించారు. విజేతలకు మెమెంటోలు, బహుమతులు అందజేశారు. గతంలో ఎన్నడూ జరగని విధంగా చిలకలూరిపేట పట్టణంలో ఎడ్ల బండ్ల లాగుడు పోటీలు జరుగుతున్నాయని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా విజయవంతంగా ఎడ్ల పర్యాలు బాగా జరిగినట్టుగా మంత్రివర్యులు తర్వాత చాలా అద్భుతంగా జరిగిన పర్యాలు చాలా ఎంతో శ్రమపడేసి పుల్లారావు గారు ఈ కార్యక్రమాన్ని చాలా చేస్తున్న వారికి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో రేపు కూడా ఉండే కార్యక్రమం, ఈ కార్యక్రమం కూడా విజయవంతం చేసి ఈ కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటూ అందరికీ సెలవు. చిలకలూరిపేట చౌత్రా సెంటర్లో గల శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు స్వామివారికి నెల 23 నుంచి 29 వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ఆలయ పూజారి ముసునూరు రామకృష్ణ తెలియజేశారు. దానిలో భాగంగా 23వ తారీఖు ఉదయం స్వామివారికి ఆవు పాలు, ఆవు పెరుగు, నెయ్యి, తేనె మరియు పలు రకాల ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలతో అత్యంత వైభవంగా అభిషేక కార్యక్రమం స్వామివారికి, అమ్మవార్లకు ఆలయ ప్రధానార్చకులు పుసులూరి రామకృష్ణ నిర్వహించారు. అభిషేకం అనంతరం మంచి హారతులు స్వామివారికి సమర్పించి స్వామివారిని ప్రత్యేక అలంకరణ చేసి భక్తుడు దశరథం దర్శనార్థం ఉంచారు.
భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఈ నెల 23 నుంచి ఈ నెల 29 వరకు అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు. తిరుమల తిరుపతిలో జరిగే విధంగా స్వామివారికి బ్రహ్మోత్సవాలు, వివిధ రకాల వాహన సేవలు జరుగుతాయని తెలిపారు. చిలకలూరిపేటలో ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయ స్థాయి ఎడ్ల బండ్ల ప్రదర్శన పోటీల్లో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని ఈ నెల 18వ తేదీ నుంచి 23వ తేదీ వరకు జాతీయ స్థాయిలో చిలకలూరిపేట పట్టణంలో ఎడ్ల బల ప్రదర్శన పోటీలు కొనసాగుతున్నాయి. ఈ పోటీలను చివరి రోజు మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. అదేవిధంగా గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ఎడ్ల పోటీలు పత్తిపాటి పుల్లారావు గారు ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈరోజు ఈ పోటీలను తీసుకుంటే మీరు ఒకప్పుడు ఎడ్లనేవి మన ఇళ్లల్లో పొలం దున్నటం కానీ, ధాన్యాన్ని ఇంటికి తీసుకురావటం కానీ, రైతులతో సహజీవనం చేయటం కానీ, ఇలా ఎన్నో తోడుగా ఉన్నటువంటి పరిస్థితి. అవి కాలక్రమేణా వచ్చినటువంటి మెకనైజేషన్ వల్ల ఎడ్లన్నీ ఈరోజు తగ్గిపోయినాయి. కేవలం ఇట్లాంటి పోటీలకి, ధీరత్వానికి మాత్రమే ఉపయోగపడే విధంగా ఎడ్లు ఈరోజు తయారవుతున్నాయి. ఇవన్నీ చాలా ఖర్చుతో కూడుకున్నటువంటివి. ఒక ఎడ్లని పెంచి పోటీలకు తీసుకురావాలంటే రైతుకు నష్టమే కానీ ఇందులో ఎక్కడా కూడా లాభం వచ్చేటువంటి పరిస్థితి లేదు. అయితే వారికి సంస్కృతి మీద ఉన్నటువంటి అభిమానం కానీ, ఆ పశువులతో ఉన్నటువంటి విడదీయరాని బంధం కానీ, చరిత్రని ముందుకు తీసుకువెళ్ళాలనేటువంటి ఉద్దేశం కానీ, ఏదైనా కారణాలతోటి ఈరోజు ఎంతో ఖర్చైనా కూడా చాలామంది రైతులు వీటన్నిటిని పోషిస్తూ చేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు చేసినటువంటి కృషికి ప్రదర్శన ఉండటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అది చేయాలంటే దానికి కూడా ఒక ఖర్చుతో కూడుకున్నటువంటి పని. ఈ రోజున డబ్బే కాకుండా ఒక లీడర్షిప్, ఇవన్నీ ఆర్గనైజ్ చేసి ఈ విధంగా చేసి ఇట్లాంటి అందరినీ పిలవటం, ఇట్లా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని, గ్రామంలో సమైక్యతను, అందరినీ కూర్చునే విధంగా సంబరాలు చేసుకునే విధంగా చేయటం అనేది ఒక లీడర్షిప్ క్వాలిటీ. అన్ని నియోజకవర్గాల్లోనూ అన్ని నాయకులు కూడా చేయలేనటువంటిది. ఈ రోజున పత్తిపాటి పుల్లారావు గారు ఈ విధంగా చేయటం వల్ల అలా ఆ రైతులు ఏ విధంగా అయితే వాళ్ళు కష్టపడతా చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ గౌరవించినట్లు, సంస్కృతిని కాపాడినట్టు అని చెప్పి నేను తెలియజేసుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మంచిగా చేయాలని ప్రభుత్వం దృష్టికి కూడా మేము కూడా తీసుకువెళ్ళి ఏ విధంగా సంస్కృతిని భావితరాలకు అందే విధంగా చేయాలని మేము కూడా ప్రయత్నిస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి పుల్లారావు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. చిలకలూరిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అట్టహాసంగా కొనసాగుతున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు చివరి రోజుకు చేరుకున్నాయి. ఈ పోటీలను రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించారు. ఎడ్ల జతల విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ నెల 23వ తేదీ శుక్రవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ప్రాంగణంలో భారీ కేక్ ఏర్పాటు చేసి కట్ చేశారు. అభిమానులు, కార్యకర్తల నడుమ మంత్రి నారా లోకేష్ కు వారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి బ్రహ్మస్వామి చంద్రశేఖర్, ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యేలు పత్తిపాటి పుల్లారావు, భాష్యం ప్రవీణ్లు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ముందుగా మా యువగళ నేత, యువ నాయకుడు, రేపటి తెలుగుదేశం పార్టీ సారథి శ్రీ నారా లోకేష్ గారి యొక్క జన్మదిన సందర్భంలో ఆయనకు ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలను తెలియజేస్తూ, ఈరోజు ఇక్కడ జరిగేటువంటి రైతు ప్రదర్శన ఇది. వాస్తవానికి ఎడ్ల పందాలైనా, పందాలు అనేటువంటివి రైతుల మధ్య జరిగేటువంటి పందెం. ఇవాళ రైతులు పశు సంపదని కాపాడుకోవాలంటే అనేక శ్రమ, అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కానీ తెలుగు రైతుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలకి పెద్దపీట పశు సంపద. ఈ పశు సంపదని అభివృద్ధి పరుచుకోవడంలో రైతులకి కొంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇంకా రైతులు పశు సంపద మీదనే ఆధారపడుతున్నారు. అందులో ప్రధానమైనటువంటిది దుక్కి దున్నడం దగ్గర నుంచి పంటని ఇంటికి తెచ్చుకోవడం వరకు రైతుకు తోడుగా మమేకమై నడిచేది ఆ రైతు దగ్గర ఉన్నటువంటి ఎడ్లు.
ఈ ఎడ్ల పందాలు ఇక్కడ నిర్వహించడం అంటే ఇది ఒక మహత్తరమైనటువంటి పండుగ వాతావరణం. ఇది రైతు పండుగ. ఈ నిర్వహణలో భాగస్వాములైనటువంటి అనేక మంది రైతాంగ సోదరులకు, నిర్వాహకులకు, అలాగే వారందరికీ నాయకత్వం వహించి మాలాంటి వారందరికీ పశు సంపద ఇలా ఉంది ఈ రాష్ట్రంలో అని చూపించడానికి మమ్మల్ని అందరినీ ఇక్కడ ఆహ్వానించినటువంటి మా మిత్రుడు, సహచరుడు పత్తిపాటి పుల్లారావు గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ చాలా దగ్గరలో పశు సంపద ఉన్నా దాన్ని కాపాడుకోవడం అనేటువంటిది ఇవాళ చాలా పెద్ద సమస్యగా తయారైంది. కానీ ఆంధ్రప్రదేశ్ రైతాంగాన్ని, రైతులను ప్రోత్సహించేటువంటి ప్రభుత్వాన్ని మనం తప్పక గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వానికి అన్ని రకాలుగా తోడుగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. ఇవాళ ఎక్కడైనా చూసినా మెకనైజేషన్ అయిపోయింది. వ్యవసాయం అంతా కూడా ట్రాక్టర్లు వాటితోనే ఇవాళ జరుగుతుంది. కానీ ఇవాళ ఇంకా మన యొక్క సాంప్రదాయానికి కట్టుబడి రైతులు పశు సంపదని, ఈ ఎడ్లని పోషించడం, పెంచుకోవడం అని అంటే ఇది మనందరికీ ఎంతో సంతోషించదగిన విషయం. నేను ఇదే జిల్లాలో, అంటే ఇప్పుడు పల్నాడు జిల్లా కావచ్చు, కానీ గతంలో నేను ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో జరిగిన ఎడ్ల పోటీలకి గతంలో కూడా నేను 1-2 సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ మళ్ళీ పత్తిపాటి పుల్లారావు గారి నాయకత్వంలో జరిగే ఈ కార్యక్రమంలో నేను రావడం, మరి నాకు ఈరోజు పెద్దలు పెమ్మసాని గారిని కలిసేటువంటి అవకాశం, ఈ పండుగలో వారిని కూడా పక్కన కూర్చొని చూసేటువంటి అవకాశం కలగడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఎడ్లపాడు మండలం మైదువోలు గ్రామ పరిధిలో క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఈ పంట నమోదు ప్రక్రియను పల్నాడు జిల్లా వ్యవసాయ అధికారి ఎం జగ్గారావు తనిఖీ చేశారు. ఇందులో భాగంగా అధికారి మాట్లాడుతూ పంట నమోదు చేసుకున్న వారికి మాత్రమే ప్రభుత్వం అందించే అన్ని రకాల పథకాలు వర్తిస్తాయని తెలియజేశారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయి సిబ్బంది పంట నమోదును వేగవంతం చేయాలని, అలసత్వం ప్రదర్శించవద్దని సూచించారు. పంట నమోదు ప్రక్రియతో పాటు అగ్రి స్టాక్ పోర్టల్ నందు ఫార్మర్ రిజిస్ట్రేషన్, ఫార్మర్ యాప్ రిజిస్ట్రేషన్ మరియు పంట కోత ప్రయోగాలను ఎటువంటి అలసత్వం చూపకుండా సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. అలాగే గ్రామంలోని రైతులు కూడా స్వచ్ఛందంగా రైతు సేవా కేంద్రాలకు వచ్చి వివరాలు తెలియజేసి పంట నమోదు ప్రక్రియలో పాల్పంచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఏ హరిప్రసాద్, లింగరావుపల్లి గ్రామ వ్యవసాయ సహాయకులు యు గోపి, ఉప్పలపాటి శ్రీనివాసరావు, కల్లూరి రామారావు మరియు ఇతర రైతులు పాల్గొన్నారు. చిలకలూరుపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వెంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో సరస్వతీదేవి చదువుల తల్లి పుట్టినరోజు వసంత పంచమిని పురస్కరించుకుని విద్యార్థులచే ప్రత్యేక కుంకుమ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పండరిపురం కృష్ణవేణి స్కూల్ 10వ తరగతి విద్యార్థులు పూజలో పాల్గొన్నారు. అనంతరం వారికి ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పూసపాటి బాలాజీ ఫస్ట్ ర్యాంక్ కి 100 సూత్రాల్లోనే మోటివేషన్ పుస్తకాన్ని, పెన్నులు, ప్యాడ్లు ఉచితంగా ట్రస్ట్ తరఫున పూజ చేసి పరీక్షా సామాగ్రి అందడం చేయడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కూడా 10వ తరగతి చదువుతున్న పబ్లిక్ ఎగ్జామ్స్ రాయబోతున్న తరుణంలో షిరిడిలో ప్రత్యేక పూజలు చేయించి తీసుకొచ్చిన పెన్నులు, ప్యాడ్లు, విద్యార్థులకు సంబంధించిన పరీక్షా సామాగ్రి ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. దాతల సహకారంతో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నామని, శుక్రవారం వసంతమని పురస్కరించుకొని ఈ కార్యక్రమం మొదలు చేశామని, విద్యార్థులకు చదువుకు సంబంధించిన ఎటువంటి సహాయ సహకారాలైనా దాతల సహకారంతో నిర్వహిస్తామని, చదువు అనేది విద్యార్థి జీవితంలో వెలుగు అని, చదువుకున్న విద్యార్థి జ్ఞానంతో ప్రవర్తించి తల్లిదండ్రులకు, సమాజానికి మంచి పేరు తెస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. సాయిరామ్. ఈరోజు చిలకలూరుపేట పట్టణంలో శ్రీ ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో ఈరోజు వసంత పంచమి, శ్రీ పంచమి, దీన్నే చదువుల తల్లి సరస్వతీదేవి పుట్టినరోజుగా మరి వ్యవహరిస్తూ ఉంటారు. మాఘమాసంలో వచ్చే ప్రతి ఒక్క పవిత్రమైన పండుగ కూడా ఎంతో శక్తివంతమైనది. అటువంటి శక్తివంతమైన రోజున మరి ఈరోజు ప్రతి సంవత్సరం కూడా జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో షిరిడీలో పూజ చేయించుకొని వచ్చిన ప్యాడ్లు, పెన్నులు 10th క్లాస్ చదివే విద్యార్థులందరికీ కూడా వివిధ స్కూళ్ళల్లో ప్రతి సంవత్సరం కూడా పంపిణీ చేస్తూ ఉన్నాము. దానిలో భాగంగానే ఈరోజు మరి కృష్ణవేణి స్కూల్ పండరిపురం వారి విద్యార్థులందరికీ కూడా జలుగురు ప్రసాదరావు మాస్టర్ గారి ఆధ్వర్యంలో, అలాగే హెచ్ఎం అంజన్రావు గారు, కాకుమాన్ అంజన్రావు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న
ఈ స్కూల్స్లో ఈ స్కూల్ యొక్క విద్యార్థులు ఈరోజు దత్తసాయి సన్నిధిలో ప్రత్యేకంగా వారికి ప్రత్యేక పూజలు జరిపించి అలాగనే ఆ ప్యాడ్లు పెన్నులు అలాగనే ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్యాడ్ పెన్నుతో పాటు మోటివేషన్ పుస్తకం ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రచించిన మోటివేషన్ పుస్తకం మొదటి ర్యాంకుకు 100 సూత్రాలు అనే పుస్తకం మరి ఇవ్వడం జరిగింది. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.